హాయ్ హలో నమస్తే. డీజే టిల్లు స్క్వేర్. డీజే టిల్లు గురించి అందరికీ తెలుసు, ఎంత సూపర్ డూపర్ హిట్. అసలుకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా డీజే టిల్లు చేసినటువంటి రచ్చ అందరికీ తెలిసిందే. అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పూర్తిగా కామెడీ లవర్స్ ఎక్కడైతే ఉంటారో తెలుగు ప్రజలందరూ కూడా బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఏది అంటే డీజే టిల్లు అని చెప్పాలి. అయితే డీజే టిల్లుకు సంబంధించి ఓవర్సీస్లో కూడా ఒక మంచి కలెక్షన్స్ అయితే కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయినటువంటి ఒక డీజే టిల్లు స్క్వేర్ అంటే డీజే టిల్లుని మనం చూసాం కాబట్టి డీజే టిల్లు స్క్వేర్ అంటే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్కి ఇంకొద్దిగా 2 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే మొత్తానికి డీజే టిల్లు స్క్వేర్ ఎప్పటి నుంచో రావాల్సింది కాస్త ఇంకా కొంత డిలే అవడం కావచ్చు, ఇవన్నీ చాలా జరిగాయి. అయితే మొత్తానికి సితారా ఎంటర్టైన్మెంట్ సంబంధించి బ్యానర్లో డీజే టిల్లు స్క్వేర్ రావడం అనేది వాస్తవం చెప్పాలంటే డీజే టిల్లుకి ఒక మంచి ప్రమోషన్ వచ్చినట్టని చెప్పుకోవాలి. అది కాక మల్లిక్ రామ్ డైరెక్షన్లో ఈ మూవీ రావడం కావచ్చు, లేదా రామ్ మిర్యాల మ్యూజిక్ చూశారు కదా, ఒక్క సాంగ్తోనే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు రామ్ మిర్యాల. అయితే మొత్తానికి సాంగ్స్ కావచ్చు, సినిమా కావచ్చు, సినిమా స్టోరీ కావచ్చు, వాస్తవం చెప్పుకోవాలంటే ఇక్కడ డీజే టిల్లులో కూడా మనకి ఏం స్టోరీ ఉంది అంటే నథింగ్. డీజే టిల్లు ఒక్కడుంటే చాలు, మొత్తం అంతా కూడా నడిపేస్తాడని చెప్పుకోవాలి. వాస్తవానికి స్టోరీ లైన్ లేదంటే స్టోరీకి సంబంధించినటువంటి ఒక క్లుప్తంగా అంశాలు ఇవన్నీ ఏమీ అవసరం లేదు. డీజే టిల్లు ఒక్క పేరు వినిపిస్తే చాలు, సినిమా మొత్తం అంతా కూడా ఆమాంతం అలానే సీట్లకు అతక్కపోతారని చెప్పుకోవచ్చు. అయితే డీజే టిల్లు చేసినటువంటి మ్యాజిక్ అటువంటిది. అయితే ఇప్పుడు డీజే టిల్లు స్క్వేర్ అంటే ఏ రేంజ్లో ఇంకా మ్యాజిక్ ఉంటుందనేది అది మీకే అర్థమైపోతుంది. అయితే మొత్తానికి డీజే టిల్లు మ్యాజిక్ అనేది మనకు ముందుగా జస్ట్ ఒక ట్రైలర్తో రిలీజ్ అయినటువంటి ఒక ట్రైలర్ మాత్రం ఒక రకం చెప్పాలంటే ఒక మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. అయితే అనుపమ అయితే లాస్ట్ మనం చూసినటువంటి ఒక హీరోయిన్ కాకుండా ఈసారి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో అనుపమ అంటే రాధికాకి ఇంకొక రాధిక స్కూల్ నుంచే వచ్చారు అన్నట్టుగా లిల్లీ అయితే ఎవరైతే ఉన్నారో నిజంగా ఈ సినిమాలో మాత్రం చాలా హాట్ బ్యూటీగా అయితే పేరు తెచ్చేసుకుంది. మొత్తానికి ఇప్పటిదాకా మనకి అనుపమ నుంచి వస్తున్నటువంటి ఒక సినిమాలలో తనకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ని మనం దీంట్లో ఈ సినిమాలో చూడవచ్చు. రామ్ మిర్యాల అందించినటువంటి ఒక సాంగ్స్ కూడా ఒక రేంజ్ అని చెప్పవచ్చు. అయితే సిద్ధు జొన్నలగడ్డ నిజంగా చెప్పాలంటే డీజే టిల్లు అనే ఒక క్యారెక్టర్కి పూర్తిగా ప్రాణం పోసాడు. సాధారణంగా మనం సూపర్ మ్యాన్, హీ మ్యాన్ లేదా స్పైడర్ మ్యాన్ ఇలాంటి మ్యాన్స్ అంతా చూస్తుంటాం కదా, అలాంటి కోలోకే డీజే టిల్లు వచ్చేసాడు. అసలు డీజే టిల్లు ఏంటి, డీజే టిల్లు మైండ్ ఏంటి, డీజే టిల్లు ఎవరితో ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఎలా డ్యాన్స్ చేస్తాడు, ఎలా తింటాడు, వాళ్ళ ఫాదర్తో ఏం మాట్లాడతాడు, సో ఇవంతా కలిపితే డీజే టిల్లు నిజంగా ఒక సూపర్ మ్యాన్ లాగా మనకి అర్థమైపోతుంది. అయితే ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నటువంటి ఒక ఈ సినిమాకి ముందే ఒక చిన్న బ్రేక్ ఇచ్చేశారు. ఏంటి అంటే సినిమా స్టోరీలో పెద్దగా ఏమీ ఉండదు, మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు, డీజే టిల్లు స్క్వేర్లో ఇంకేముంటుందో అనేది ఏమి ఉండదు, ఓన్లీ డీజే టిల్లు మాత్రమే ఉంటాడు అన్నట్టుగా చెప్పినటువంటి ఒక సందర్భంలో నిజంగా డీజే టిల్లులో ఏమీ లేకపోతే ఇంక సినిమాకి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చే వరకు కూడా చిన్న ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం దిమ్మదిరిగి కలెక్షన్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకు అంటే సినిమాకి సంబంధించి మాత్రం ఏమీ లేదని చెప్పేసి అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎక్స్పెక్టేషన్స్ తగ్గిస్తూ సినిమాకి తీసుకెళ్ళిన తర్వాత డీజే టిల్లు ఎలాంటి మ్యాజిక్ చేయాలో అలాంటి మ్యాజిక్ చేసేసాడు. అయితే మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే అలా ఏం చెప్పలేము. మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతకన్నా బాగుంది అన్నట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. అనుపమ మాత్రం ఈ సినిమాకి మాత్రం ఒక సూపర్ ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. అయితే మల్లిక్ రామ్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఒక ఈ సినిమాలో సాధారణంగా చెప్పుకోవాలంటే డీజే టిల్లు చూస్తున్నట్టుగానే అంటే కంటిన్యూషన్ మనం చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక కొన్ని సీన్స్ కావచ్చు, కొన్ని భావాలు కావచ్చు, కొన్ని క్యారెక్టర్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా భారీ మార్పులు అయితే దీంట్లో మనకు కనిపిస్తుంది. సేమ్ డీజే టిల్లు సినిమాకి సంబంధించి ఏదైతే ఉంటుందో సేమ్ అదే క్యారెక్టర్ ఇక్కడ దింపేశాడు కాబట్టి మనకు అదే డైలాగులు, ఇంకా మనం పార్ట్ 1 అంటే డీజే టిల్లులోనే ఇంకా అదే థియేటర్లోనే ఉండి చూస్తున్నామేమో అనేటువంటి ఒక భావన అయితే కలుగుతుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి హీరోయిన్ కానీ మిగతా ఇవన్నీ మార్పులు చేర్పుల ద్వారా ఇంకా మంచి ఫన్ అయితే క్రియేట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉంటుందండి, శవం సంబంధించిన ఒక సీన్. ఆ సీన్ మళ్ళీ నేను దాని గురించి చెప్పను ఎందుకంటే ఇది స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి. ఆ టైంలో వచ్చే మ్యూజిక్ మాత్రం నిజంగా హిలేరియస్. వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక మ్యూజిక్ కావచ్చు, బ్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు చాలా ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోతుంటాయి. అయితే మొత్తానికి సిద్ధు జొన్నలగడ్డ మ్యాజిక్ మాత్రం మళ్ళీ వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. సాధారణంగా సీక్వెన్స్లు అన్నీ కూడా ఒక్కోసారి పార్ట్ 1
ఏదైతే ఉందో అది పార్ట్ 2లో ఆ మ్యాజిక్ మనకి సరిగ్గా కనిపించదు. కానీ ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం రావద్దు, లాజిక్తో రావద్దు. లాజిక్ ఇవన్నీ తీసి పక్కన పెట్టి చిల్ అవ్వాలి, ఈ సమ్మర్లో కొంచెం కూల్ అవ్వాలి అంటే మనకు 100% డీజే టిల్లు మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి కూల్ డ్రింక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కూల్గా మైండ్లో ఉన్నటువంటి ఒక డస్ట్ మొత్తాన్ని తీసేసేటువంటి వాడు డీజే టిల్లు. అయితే తన డైలాగ్తో కావచ్చు, ఇవన్నీ మనం ట్రైలర్లో చూసాం. సినిమా చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. పార్ట్ 1 ఏదైతే సినిమాలో ఏదైతే ఫస్ట్ హాఫ్ ఏదైతుందో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకొని వెళ్ళొద్దు. డీజే టిల్లు ఇంకా చాలా పెద్ద గొప్ప ఎత్తులు ఏదైతే చేస్తాడు అనేటువంటి ఏమీ లేదు. హ్యాపీగా ఫ్రీ మైండ్, జీరో మైండ్తో వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ కూడా చెప్పుకోవాలి, రామ్ మిరియాల అసలు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు. అది కాక ప్రతి సాంగ్ ఏదైతే మనం చూసామో డీజే టిల్లు అనేది టైటిల్ సాంగ్ మాత్రం ఎరగదీసేసాడు. ఇదే విధంగా జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో కొరియోగ్రఫీ కూడా హైలైట్ అని చెప్పుకోవాలి. సో ఇదే విధంగా డీజే టిల్లుకి మళ్ళీ పార్ట్ 3 ఉంటుందా, డీజే టిల్లు స్క్వేర్ కాకుండా డీజే టిల్లు 3 ఉంటుందా అని చెప్పేసి అంటే మటుకు దానికి ఖచ్చితంగా ఆన్సర్ అయితే చెప్పలేము. వాస్తవానికి అయితే నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఇంకా చూద్దాం. మరి మొత్తానికి డీజే టిల్లు స్క్వేర్ మాత్రం ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. ఎవరన్నా సరే ఒక చిల్ మూడ్కి వెళ్ళాలి అంటే మటుకు 100% డీజే టిల్లు స్క్వేర్కి మాత్రం వెళ్ళండి. థ్యాంక్ యూ.